as the chemicals they take us higher. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి విజయవాడ హైవే నుంచి చూసుకున్నట్టయితే 3.5 కిలోమీటర్స్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ సాగర్ హైవే నుంచి చూసుకున్నట్టయితే 2.5 కిలోమీటర్స్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క ఫేజింగ్ చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేజింగ్లో 150 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ముందు ఒకసారి ఫేజింగ్ చూసుకుందాం. ఫేజింగ్ వచ్చేసి 27 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 50 ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ G+1 పర్మిషన్ కూడా ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి తుర్కెంజల్ మున్సిపాలిటీలోకి వస్తుంది. అలాగే ఫ్రెండ్స్ రోడ్ కనుక చూసుకున్నట్టయితే మనకి 30 ఫీట్ రోడ్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. ఇక్కడ ఒక హ్యాచ్ బ్యాక్ కార్తో పాటు ఒక 2 బైక్స్ ఈజీగా పార్కింగ్ చేసుకున్నది వీలుగా ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇంటికి ఈశాన్యంలో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బోర్ అనేది వేయడం జరిగింది. అలాగే వాటర్ స్టోరేజ్ గురించి సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇంటికి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి 3 ఫీట్ వరకు ఉంటుంది. టోటల్ కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి గెస్ట్ వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ముందుగా మనము ఇంటికి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందాం. ఇది మనకి 1 ఫీట్ వరకు ఉంటుందండి. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు. ఈ గెస్ట్ వాష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇండియన్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి వాయుంలో ఉంటుంది ఈ వాష్రూమ్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్లో విండో కింద చూసుకున్నట్టయితే సెల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి చెప్పులు పెట్టుకోవడానికి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ యొక్క టైల్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. డిజైన్స్ కూడా చాలా సింపుల్గా నీట్గా బాగుంది. స్టెప్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయలో రావడం జరిగింది. స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ అనేది వాడడం జరిగింది. అలాగే రీలింగ్ వచ్చే స్టీల్ రీలింగ్ అండి. ఇక్కడ ఆగ్నేయంలో కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారు. వాషింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ దక్షిణం వైపు ఉన్నటువంటి గల్లీ. అలాగే ఇటువైపు కూడా చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది కేటాయించడం జరిగింది. సపరేట్గా ట్యాప్ కూడా ఇచ్చారండి. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఎలివేషన్ గోడకును మనకి ప్రహరీ గోడకి అంటే కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో స్పేస్ అన్నది కూడా ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంటికి సింహద్వారం వైపు వచ్చామండి. ఈ సింహద్వారం వచ్చేసి ఫ్రెండ్స్ మనకి కంప్లీట్గా మొత్తం కూడా టేక్వుడ్తో చేయడం జరిగింది. అలాగే హౌస్ మొత్తం కూడా ఫ్రేమ్స్ మొత్తం కూడా టేక్వుడ్తో వాడడం జరిగింది. అలాగే డిజైన్ కూడా చూసుకోవచ్చండి. కార్వింగ్స్ కూడా చాలా బాగా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవ్వండి. ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి వైట్ మార్బుల్ అనేది వాడడం జరిగింది. హాల్ కూడా చూసుకోవచ్చు అండి, చాలా విశాలంగా రావడం జరిగింది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి సపరేట్గా సెల్స్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విండో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దక్షిణం వైపు ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ క్రాకరీ యూనిట్ కూడా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అనేది కేటాయించడం జరిగింది. అలాగే టైల్స్ కూడా వేశారండి. ఇక్కడ కిచెన్ ఇచ్చి సపరేట్గా మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ అనేది రావడం జరిగిందండి. ఎందుకంటే డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి సర్వింగ్ గురించి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం కిచెన్లో ముందుగా ఒకసారి పూజ గది చూసుకుందామండి. ఈ పూజ గది మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు అండి. కంప్లీట్ టేక్వుడ్తో చేయడం జరిగింది. అలాగే డిజైన్ కూడా చూసుకోవచ్చు. పూజ గదిలో కూడా సపరేట్గా ఒక విండో అనేది కేటాయించడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ పూజ గదిలో ఫ్రెండ్స్ ఒకరిద్దరు ఈజీగా కూర్చొని పూజ చేసుకున్నది వీలుగా ఉంది. పూజ గది ముందు కూడా ఇంకా కొంచెం స్పేస్ కూడా ఉంది. అలాగే ఫ్రెండ్స్ ఈ పూజ గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే రెండు కూడా అటాచ్ కావద్దు కాబట్టి. కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి, మంచి స్పేషియస్గా రావడం జరిగింది. 2-3 ఈజీగా కంఫర్టబుల్గా వర్కింగ్ చేసుకున్నది వీలుగా ఉందండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకి దక్షిణ వైపు కూడా ఒక డోర్ అనేది రావడం జరిగిందండి. వెంటిలేషన్ పరంగా అని చెప్పుకోవచ్చు. ఇది దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుందండి. ఈ కిచెన్లో చిన్నగా లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ వైపు వెళ్తున్నామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్స్కి సంబంధించినటువంటి ఆర్చ్ అండి. ముందుగా మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో డబల్ కట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మంచి స్పేషియస్గా ఉంది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. అలాగే సెల్స్ కూడా ఇచ్చారు. తూర్పు నైరుతిలో చూసుకున్నట్టయితే మనకి బీరో పాయింట్, సెల్స్ అండ్ సజ్జా కూడా కేటాయించడం జరిగిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇంకా ట్యాప్స్ ట్యాంక్ మాత్రం ఫిట్ చేయలేదండి. అది వచ్చేసి లాస్ట్కి ఫిట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా మళ్ళొకసారి కూడా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంటికి వాయుంలో ఉంటుందండి. ఇందులో కూడా మనకి డబల్ కట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు.
గతంలో కూడా ఫ్రెండ్స్ ఈ బిల్డర్కి సంబంధించినటువంటి హౌసెస్ కూడా మనం సేల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా మనకి డస్ట్ అన్నది కూడా వాడలేదు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బిల్డర్ వచ్చేసి మనకి ఇంటి యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 80 lakhs చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విండో వచ్చేసి ఇంటికి ఉత్తర ఈశాన్యంలో ఉంటుందండి. ఈ విండో ఎందుకు చూపిస్తున్నాను అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డబుల్ డోర్ అనేది రావడం జరిగింది. బయట వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ డోర్ ఉంటుంది ఫ్రెండ్స్. లోపల వచ్చేసి మనకి మెష్ ఉంటుంది, మస్కిటోస్ కానీ ఇవన్నీ లోపలికి రాకుండా ఉండేందుకు. ఇదంతా కూడా మనకి టేక్వుడే వాడడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటికి ఈశాన్యంలో ఉన్నటువంటి డోర్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఇంటికి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లి వైపు వెళ్తుంది, ఉత్తర ఈశాన్యంలో ఉంటుందండి ఈ డోరు. అలాగే ఫ్రెండ్స్ మనకి సింహద్వారం వచ్చేసి తూర్పు ఈశాన్యంలో ఉంటుందండి. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వీడియో అన్నది కూడా కంప్లీట్గా చూసారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే టోటల్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా వీడియోలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. 24 hours కూడా ట్రాన్స్పోర్టేషన్కి మనకి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓలా కానీ, ఊబర్ కానీ, స్విగ్గీ, జొమాటో అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 1000 రూపాయలకే మీ యొక్క ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోషన్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా ఈ ప్రాపర్టీకి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.